కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించి జనగణనలో కులగణన చేయాలని చెప్పేసి కేంద్రం మీద ఒత్తిడి తేవడంతో ఏప్రిల్ 30వ తారీఖు 2025 కేంద్ర క్యాబినెట్లో జనగణనలో కులగణన చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. ఆ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, నడ్డా గారు కావచ్చు, డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా స్వాగతించారు, ధన్యవాదాలు కూడా తెలియజేశారు. ఏకంగా బండి సంజయ్ గారు అయితే కృతజ్ఞతలు, ప్రధానమంత్రి ఓబీసీ ప్రధానమంత్రి కాబట్టి ఓబీసీలకు సంబంధించి జనగణనలో కులగణన చేస్తానని చెప్పి ఒప్పుకుని చెప్పేసి వారు మాట్లాడారు. అదే కాకుండా కిషన్ రెడ్డి గారు కూడా స్వాగతించారు. కానీ మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్లో జనగణనలో కులగణన చేస్తామని చెప్పేసి ప్రకటించలేదు. అయినా ఇప్పటివరకు బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, నడ్డా గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, అదే కాకుండా ఎవ్వరు కూడా స్పందిస్తలేరు. భారతీయ జనతా పార్టీ అయితే దీనికి ఆన్సరే చెప్తలే. ఏమనంటే మొన్నటి వరకు చెప్పారు ఓబీసీ ప్రధానమంత్రి కాబట్టి ఈ దేశంలో ఇప్పటివరకు ఎవరు చేయింది సాహసోపేత నిర్ణయం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు తీసుకుని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని బీహార్ ఎలక్షన్లో లాభం జరిగిన తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వము వెనుకకు తీసుకొని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ఓబీసీ నాయకులంతా స్పందించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా జనగణనలో కులగణన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ అంశాన్ని జాతీయ స్థాయి అంశం చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కావచ్చు, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారు కావచ్చు, అదేవిధంగా ఓబీసీ సమాజానికి కూడా మద్దతు గతంలో ప్రకటించారు, భవిష్యత్తులో ప్రకటిస్తారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేయకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో కావచ్చు, పార్లమెంట్ బయట కావచ్చు, అన్ని దిక్కుల నుంచి ఖచ్చితంగా పోరాటం చేసే ప్రయత్నంలో, ఒత్తిడి చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేయాలని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చి జనగణనలో కులగణన చేస్తామని ఏదైతే హామీ ఇచ్చింది ఏదైతే ఉందో దాన్ని తూట్లు పొడుస్తూ గత 4 రోజుల కింద ఒక నోట్ని తీసుకురావడం జరిగింది. ఇది గెజిట్ ఆఫ్ ఇండియా నుండి ఇవ్వబడినటువంటి నోట్ 22వ తారీఖు జనవరి నాడు. దీంట్లో ఈరోజు అవుతున్నటువంటి మొట్టమొదటి ప్రశ్న ఇది ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది అని అంటే, ఆనాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యువ నాయకులు రాహుల్ గాంధీ గారు జాతీయ ఉద్యమం అంటే ఇది కాస్ట్ సెన్సస్ పైన ఒక జాతీయ ఉద్యమం లాగా జిస్కి జితనీ ఆబాదీ ఉస్కి ఉతనీ హిస్సేదారీ అనే ఒక అంశం తీసుకోవడం జరిగింది. దాన్ని భారత్ జోడో యాత్రలో కానీ, పార్లమెంట్లో కానీ, వివిధ సభల ద్వారా కానీ చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ అంశాన్ని 4 దిక్కులలో వినిపించేలాగా 2024 కంటే ముందు చేయడం జరిగింది. వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన 10 నెలల లోపలనే అసెంబ్లీ తీర్మానం చేసి దీన్ని 10/10/24 నాడు ఈ ఉద్యమానికి ప్రత్యక్ష ఫలితంగా కులగణనకు సంబంధించినటువంటి ఒక గెజిట్ను బయటికి తీసి దాని మీద కులగణన తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగింది 2024 10th అక్టోబర్ నాడు. అలాగే అప్పుడున్నటువంటి ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో దానికి వివరిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు వివిధ మంత్రుల్ని చేసి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి ఒక కులగణను ఏర్పాటు చేసి తెలంగాణలో బీసీలు 56% మంది వివిధ వర్గాలకు సంబంధించిన లెక్కలన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. అలాగే పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఇక్కడ గాంధీ భవన్లో ఉన్నటువంటి కనెక్ట్ సెంటర్ ద్వారా కూడా 36,000 మంది కార్యకర్తలకు బూత్ స్థాయిలో పార్టీ యంత్రాంగంతో పనిచేసి బూత్ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, బ్లాక్ స్థాయిలో 36,000 మంది కార్యకర్తలతోటి కూడా ఈ కులగణన విశిష్టతను అలాగే సివిల్ సొసైటీ గ్రూప్స్ కూడా తీసుకెళ్లడం కోసం అంటే ఒక విశేషమైనటువంటి చర్చలు చేయడంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షత అంతా కూడా దీని మీద చాలా బలంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఈరోజు బీహార్ ఎన్నికల సమయంలో ఏదైతే ఒక క్యాబినెట్ కాస్ట్ ఎన్యుమరేషన్ చేస్తాము అని చెప్పి వారు తీసుకురావడం జరిగింది ఏప్రిల్ 30 2025లో. ఇప్పుడు 2 రోజుల కింద జరిగినటువంటి ఒక గెజిట్ని రిలీజ్ చేసిన దాంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి కులగణనలో 56 క్వశ్చన్లు తీసుకొచ్చి దాన్ని సబ్గా తీసుకుంటే సుమారు 80 పైచీలుగా చిన్న క్వశ్చన్లు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే రిలీజ్ చేసినటువంటి గెజెట్ ఏదైతే ఉందో దానిలో కేవలం 33 క్వశ్చన్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం దీన్ని లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. దానిలో ప్రధానమైనటువంటి అంశం ఈరోజు అడుగుతున్న అంశం ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 12 ఏదైతే ఉందో వెదర్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ బిలాంగ్ టు షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ఆర్ అదర్ అని అన్నారు. అసలు ఈ అదర్ అంటే ఏంటి? మరి అదర్ అనే దానిలో ఎవరెవరిని మీరు భాగస్వామ్యాలు చేస్తున్నారు?
ఈ అదర్ అనే దానిలో వివిధకు సంబంధించిన వర్గాలన్నీ కూడా వివిధకు సంబంధించినటువంటి అగ్రవర్ణాలు కావచ్చు, బీసీలు కావచ్చు, వివిధ కులాలను కావచ్చు, అంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించి కాకుండా మిగతా వాళ్ళందరినీ కూడా దానిలో జోడించినప్పుడు వారందరూ లెక్కలు మీరు ఎలా తీర్చగలుగుతారు? కాబట్టి ఈ వేదిక ద్వారా తీసుకొని బీజేపీ అవలంబిస్తున్న విధానం పైన ఒక 10 ప్రశ్నలు సంధించడం కోసం ఈరోజు ఈ ప్రెస్ సమావేశం చేయడం జరిగింది. నేనేమంటున్నామంటే ఇది జనగణన కాదు, జనగణనలో కులగణన చేస్తా అన్న అంశం ఏదైతే ఉందో ఇది కులగణన కాదు. మీరు కులానికి సంబంధించిన అంశము ఈ 33 క్వశ్చన్లలో అసలు మీరు ఇంక్లూడ్ చేయలేదు. అంటే మీకు చిత్తశుద్ధే లేదు అనేది ఈ ద్వారా ప్రశ్నించాలనుకుంటున్నాం. అసలు ఈ అదర్ అనే దాన్ని మీరు ఏ రకంగా చెప్పదలుచున్నారు? ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే వివిధ కమ్యూనిటీలు ఉంటాయి, యాదవ్స్ కానీ గౌడ్స్ కానీ ఇట్లా డిఫరెంట్ కమ్యూనిటీస్ అనేది ఉంటాయి. ఏ కమ్యూనిటీని మీరు ఏ రకంగా తీసుకోగలుగుతున్నారు? అంటే ఏ వర్గాలను మీరు ఆ అదర్ అనే కేటగిరీని తీసుకుంటారు? మనం తీసుకుంటే జనరల్ అనే ఒక కేటగిరీ ఉంటుంది, కనీసం జనరల్ అనే పదాన్ని కూడా మెన్షన్ చేయకుండా ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ అని చేసింది. అంటే ఈ అదర్ అనే దానికి మీరు ఖచ్చితంగా కూడా రిప్లై చేయాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఇంకో అంశం ఏంటంటే ఓబీసీ అనే రాయకపోవడం అనేది చాలా ఈ బీసీ సమాజానికి అసలు ఈ కాలం అనేది ఓబీసీ అనే అంశం ఎందుకు పెట్టలేదు, ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక కాలంగా పెట్టినట్టు కూడా ఓబీసీలకు ఎందుకు పెట్టలేదు, జనరల్గా ఉన్న వాళ్ళకి ఎందుకు పెట్టలేదు? మరి అలాంటప్పుడు అన్ని కులాలను లెక్క చేయాలనుకున్న అంశంగా తీసుకున్నప్పుడు దీన్ని ఎందుకు చేయలేదు అనేది రెండో ప్రశ్నగా తలెత్తునే ఉంది. ఇంకొక మూడో ప్రశ్న ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టు తెలంగాణలో ఒక రాష్ట్ర ప్రభుత్వమే చేసినప్పుడు ఒక ప్రొసీజర్ ప్రకారం ఏ కులాలు ఉన్నాయి అని అన్ని కులాలకు సంబంధించి లిస్ట్ అవుట్ చేసిన తర్వాత సర్వే స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణలో కౌంట్ చేయగలిగినప్పుడు సెంట్రల్ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కులాల లెక్కింపును ఎందుకు తీసుకోవట్లేదు? అసలు దీనిలో సంధించినటువంటి 33 క్వశ్చన్లలో కూడా కాస్ట్కు సంబంధించినటువంటి అంశం లేదు. అంటే వారికి చిత్తశుద్ధి లేదు అని బలంగా చెప్పదలుచుకున్నాం. ఇది మూడో ప్రశ్న. నాలుగో ప్రశ్న, రేపు మీరు అంటే మాకు మొట్టమొదటిగానే దీని మీద అనుమానం వస్తున్నది. మరి ఈరోజు మీరు ఇట్లా చేసినప్పుడు రేపు దీని డేటా లేకుండా పాలన మీరు ఎలా చేయగలుగుతారు? రేపు వివిధకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే మీరు ఎలా పాలన చేయగలుగుతారు అనేది నాలుగో క్వశ్చన్గా పెట్టుకుంటూ, ఈరోజు ఒక స్కూల్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలియకుండా ఎన్ని క్లాసులను పెడతాం మనం. కాబట్టి వివిధ వర్గాలు వివిధ వర్ణాలు ఇక్కడ ఉన్నటువంటి దానిలో అందరినీ కూడా కవర్ చేయాల్సిన అవసరం ఉందిగా ఇది కూడా ప్రశ్నగా పెడుతుంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఓబీసీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో 27% రిజర్వేషన్ ఉంది. 27% ఉన్న దగ్గర రేపు ఇంత జనాభా తెలంగాణలో 56% జనాభా ఉన్నప్పుడే మనం ఇంత రిజర్వేషన్ కావాలనే ఒక ఆలోచనకు వచ్చినప్పుడు రేపు దేశవ్యాప్తంగా ఈ 27% అనేది సరిపోతుందా అనేది ఇంకొక అంశంగా చెప్పుకుంటూ, ఓబీసీలలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు ఉప కేటగిరీ అనేది ఎలా చేస్తారు? ఇది కూడా ఆలోచించదగినటువంటి పరిణామం. అలాగే బడ్జెట్ కేటాయింపుల్లో కూడా మరి బడ్జెట్ని ఏ ప్రాతిపదికన మీరు సెలెక్ట్ చేస్తారనేది కూడా, అలానే ఇప్పుడు బీసీ హాస్టల్స్ అనేటివి ఉంటాయి, బీసీ హాస్టల్స్ ఉంటాయి, మిగతా వర్గాలకు సంబంధించినవి ఉంటాయి. వాళ్ళందరికీ కూడా బడ్జెట్ అలొకేషన్స్ అనే విషయంలో కూడా ఇది ప్రశ్న తలెత్తేటట్టు ఉంది. కాబట్టి దీనికి బడ్జెట్ కేటాయింపులు అనేది రేపు రాబోయే రోజులలో మీరు ఎలా చేస్తారు? ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే పేదరికాన్ని గుర్తించేటువంటి అంశం. ఈరోజు ఉన్నటువంటి 33 క్వశ్చన్లలో పేదరికాన్ని, డిస్క్రిమినేషన్ కానీ తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవరి పేదరికం ఎంత ఉంది, ఎవరికి ఎంత ఉన్నది, వాళ్ళు ఏ మౌలిక సదుపాయాలలో ఉన్నారనేటువంటి క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ పేదరికాన్ని, వెనుకబాటుతనాన్ని అంచనా వేయడం కోసం మీరు ఈ పెట్టినటువంటి 33 క్వశ్చన్లలో అసలు పారామీటర్లే లేవు. అంటే మీ చిత్తశుద్ధే లేదు అనేది ఇక్కడ ప్రగాఢంగా నేను చెప్పదలుచుకుంటున్నాను. అలాగే రాజకీయ ప్రాతినిధ్యాన్ని కూడా మీరు ఎలా చేస్తారు? రేపు 2027-28 తర్వాత డీలిమిటేషన్ వస్తుంది అని అంటున్నారు. ఈ డీలిమిటేషన్ వచ్చిన సందర్భంలో ఇప్పుడున్నటువంటి వివిధ వర్గాలకు సంబంధించినటువంటి జనాభాకు సంబంధించినటువంటి వివరాలు కనుక మీరు చేయకపోతే రేపు డీలిమిటేషన్లో మీకు ఏ రకంగా ఎలాంటి పర్స్పెక్టివ్లో పోతారనే క్వశ్చన్ కూడా మళ్ళీ రేజ్ చేస్తుంటూ, అసలు బీజేపీకి ఓబీసీలు అంటే భయమా, మరి మిగతా వర్గాలంటే కూడా చులకన భావన అనే ఉద్దేశాన్ని కూడా నేను ఈ క్వశ్చన్ రేజ్ చేస్తూ, తెలంగాణలో కౌంట్ని బయటికి తీసి లెక్కలుగా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మీరు ఓబీసీ కానీ అదర్ కేటగిరీస్ కానీ మీరందరూ కూడా దీన్ని అడ్జేసే ప్రయత్నం చేస్తున్నారు అనే భావన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలలో చాలా బలంగా ఉంది అని కోరుకుంటూ, తెలంగాణలో చేసిన సర్వేలో సుమారుగా 56 ప్రశ్నలు మనం తీసుకురావడం జరిగింది. కానీ బీజేపీ చేసిన ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దానిలో కేవలము 33 ప్రశ్నలే ఉన్నాయి.
ఇది కాకుండా ఇంకొక అంశం ఏంటంటే క్యాస్ట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో, మరి ఇప్పటివరకు క్యాస్ట్ లిస్ట్ని కూడా ఎందుకు మనం పబ్లిష్ చేయలేకపోతున్నామో, నేషనల్ బీసీ కమిషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ నుండి అడిగితే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్యాస్ట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ క్యాస్ట్ లిస్ట్ అన్న ముందు పెట్టి రేపు ఈ సంవత్సరంలోనే సర్వేకు స్టార్ట్ చేస్తాము, సెన్సస్ స్టార్ట్ చేస్తామని అంటున్నారు. మరి ఆ కాస్ట్కు సంబంధించినటువంటి అంశం దీనిలో లేదు. ఇంకో క్వశ్చన్ 10 ఇది ఏం పెట్టారంటే నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ అంటున్నారు. అంటే ఒక కుటుంబానికి సంబంధించిన పెద్దకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే అడుగుతున్నారు. అలాగే అంటే ఒక కుటుంబానికి ఉండే ఒక పెద్ద మనిషి ఉన్నారు అనుకోండి, వారి పేరు మాత్రమే దీనిలో తీసుకుంటున్నారు. అంటే మరి వారికి పిల్లలు ఉంటారు, మరి వాళ్ళ కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు ఇప్పుడే ఎందుకు తీసుకోవడానికి ఈ క్వశ్చన్లో జత చేయట్లేదు అనేది కూడా ఇంకో ప్రధానమైనటువంటి అంశంగా తీసుకుంటూ, దీన్ని మేము చెప్పదలుచుకునేది ఒకటే, జనగణనలో కులగణన చేస్తామని ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిందో అది వట్టి మాటలే. ఇది మళ్ళొకసారి అన్ని వర్గాలను, ఇది ఒక కేవలం బీసీలకు సంబంధించిన అంశమే కాదు, జనరల్ కేటగిరీకి సంబంధించిన అంశమే కాదు, మిగతా వర్గాలన్నీ కూడా ఇలా ఎస్సీ ఎస్టీ కూడా ఉంటే కూడా వాళ్ళకు కూడా వాళ్ళ లోపల ఉపకులాలు ఉన్నాయి, వాళ్ళ లిస్టును కూడా తీయాల్సిన అవసరం ఏదైతే ఉందో దాన్ని అన్ని కూడా చేసేలాగా కేంద్ర ప్రభుత్వం దీనిపైన తీసుకోవాలని, దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆల్రెడీ ఏఐసిసిలో ఒక నోట్ పంపించడం జరిగింది కాస్ట్ సెన్సస్ పైన చేస్తున్న దానిపైన. ఇవన్నీ కూడా ప్రశ్నలు అక్కడ ఏఐసిసి స్థాయిలో తలెత్తున్నాం. రాబోయే రోజులలో కనుక దీన్ని సరి చేసుకునేలాగా మీ చిత్తశుద్ధిని కనుక నిరూపించుకున్నట్టయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మరో ఉద్యమానికి కూడా తెరలిస్తుంది అని